హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీషా వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వ పాయసం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి బాగా కరిగాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే గిన్నె పెట్టుకొని 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అంటే నేను గ్లాస్ కొలత తీసుకున్నా. మీరు మీ ఇష్టం కప్ అయినా తీసుకోవచ్చు, గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఆ నీళ్లు మరిగేలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. నేను ఒక జీడిపప్పే తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నాయి కదా, అందులో నేను ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఆ సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత ఈ నీళ్ళల్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా ఉడికింది కదా, ఇప్పుడు మనం వేపుకున్న రవ్వ కూడా ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ రవ్వ ఉడికేలోపు నేను గ్లాసున్నర తీసుకున్నా కదా, గ్లాస్ బొంబాయి రవ్వ, ఒక అర గ్లాస్ సగ్గుబియ్యం, వీటికి 3 గ్లాసుల బెల్లం తీసుకున్నాను. తీసుకొని బాగా కరిగించుకోవాలి. అంటే పాకం ఏం రానవసరం లేదు, కరిగితే చాలు. ఒక 3 గ్లాసుల బెల్లానికి ఒక అరకప్పు నీళ్లు పోసుకున్నాను. ఈ విధంగా కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. అంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. నేను 2 గ్లాసుల పాలు పోసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పోసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ పాయసం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.